తెలీదా? ఒక ఆయన దేవుడు పరలోకానికి లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనందరి పాపముల కొరకు మనం రక్షించడానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. ఆయన మన పాపముల కొరకు శిలువలో చనిపోయాడు. ఆయన ప్రాణం పెట్టాడు, సమాధికి తిరిగి లేచాడు. పాపలను యేసు ప్రభువుని మేము నమ్మము, మీరు కూడా నమ్మాలని చెప్తున్నాము. ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఏ కూడా మనలో ఉన్న పాపాన్ని తీసివేయలేదు. అందువల్ల యేసు ప్రభు రక్తం ఒకటే, యేసు ప్రభు మాత్రమే మనలను రక్షించగలడు. సో ఆయనను నమ్మితే చాలు మనకు యేసు ప్రభు నేను పాపలను ఒప్పుకుంటే చాలు, ఆయన మన పాపాలను క్షమించి పరలోకానికి పరిశుద్ధంగా తీసుకుంటారు. అది యేసు ప్రభుని చెప్పారు. నమ్మండి మీరు కూడా యేసు ప్రభుని. మతం మారట్లేదు, కులం కాదు కాదు ఏమి కాదు, మనసులో నెమ్మది పాపాన్ని విశ్వాసం చేసుకుంటారు. తల్లి మీకోసం ప్రార్థన చేయమా, చిన్న ప్రార్థన చేస్తాను. మీ పేరు పేరు చెప్పమ్మా, చెప్పమ్మా పేరు చెప్పు. దూరు వేద్దరికి